హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఫ్యూ డేస్ బ్యాక్ ఓపీకి ఒక 10 ఇయర్స్ అమ్మాయి వచ్చింది. తను మెచ్యూర్ అయి 3 వీక్స్ అవుతుంది. 3 వీక్స్ నుంచి కూడా తనకు కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అవ్వడం వల్ల తను ప్యాడ్స్ ఎక్కడ మూవ్ అవుతాయో, ప్యాడ్స్ వల్ల ఎక్కడ ప్యాడ్స్ సరిగా ప్లేస్ చేసుకోకపోతే అండర్ గార్మెంట్స్ ఏమైనా స్టెయిన్ అవుతాయేమో, బెడ్షీట్స్ ఏమైనా స్టెయిన్ అవుతాయేమో, తను స్కూల్కి వెళ్ళినప్పుడు తనకి స్కూల్ యూనిఫామ్ ఏమైనా స్టెయిన్ అవుతుందేమో అన్నటువంటి ఒక భయంతో లోపల సింథటిక్ లెగ్గింగ్స్ అనేటివి వేసుకోవటము, అలాగే జీన్స్ వేసుకోవటము, అలా 3 వీక్స్ చేస్తూ వచ్చేసింది. ఈ విధంగా చేయటం వల్ల అమ్మాయికి వెజైనల్ అండ్ వల్వల్ రీజన్లో ర్యాష్ అండ్ ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళ మదర్కి అవగాహన లేకపోవటము, ఆ అమ్మాయికి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పకపోవటం కూడా ఇందుకు ఒక కారణం. సో పీరియడ్స్ టైంలో మనము ఎలాంటి ప్యాడ్స్ని చూస్ చేసుకోవాలి, ప్యాడ్స్ని ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది, ఏ విధమైనటువంటి సోప్ ఆర్ డిటర్జెంట్స్ అనేటివి అక్కడ మనము వాడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రక్చర్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ ఫ్రేమ్వర్క్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది ప్లీజ్ ట్యూన్ ఇన్ టు మై లాంగ్ వీడియో అండ్ చెక్అవుట్. థ్యాంక్ యూ.